నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన మాకు మాత్రం బాగానే ఉంది. ఎందుకని? ఎందుకని అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రోడ్లు బాగు చేస్తున్నాడు, ఆయకట్టు రోడ్లు కూడా వేసినాడు, నీటి పన్ను గీటి పన్ను ఇప్పటికి వసూలు చేయలే. రైతులకు బాగుంది. ఈయన రుణమాఫీ చేస్తాను అట్లా చేస్తాను అబద్ధాలు చెప్పలే. మీ తర్వాత ఎవరు వస్తామండి? మళ్ళీ ఎవరు వస్తామండి? ఎట్టి పరిస్థితుల్లో జగన్ వస్తాడు. జగన్ ఒక రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. మామూలే అది. వాడు అనుకుంటే వానికి ఎందుకు ఇస్తారు ఓటు? అట్లా వాడు ఆ మాట అంటేనే కదా అపోజిషన్ వాడు అనాలి, అట్లా అంటారు అంతే. 2024 చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. అంటే వాళ్ళతో కలిసి వాళ్ళు జగన్ భయపడుతున్నారు అన్నారు. అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటారు మామూలే, వాళ్ళు ఇద్దరం కలిసినాం కదా అని. అంటే ఇక 170 స్థానాలు మేమే గెలుస్తాం, పులివెందులలో మేమే గెలుస్తాం అంటారు. ఈయన కుప్పంలో మేమే గెలుస్తామని ఈయన కూడా అంటాడు కదా. అంటే ఎవరి ధీమా వాళ్ళది. పథకాలను ఇచ్చి ప్రజలను సోమరిపోలు చేస్తున్నారు జగన్ అంటున్నాడు. అది అనుకునే వాళ్ళు తక్కువ. ఇచ్చి జోలి పెట్టుకొని బాగా లక్షణంగా బాగా బతుకుతున్నారు. అదే అంత సోమరిపోతులే అట్లా అనేది. అనేటోడే సోమరిపోతు. పథకాలు నాకు వైసీపీలకు మంత్రి మిగతాలకు అందరిలో అన్నారు. ఎందుకందో అందరికీ అర్హులైన వాళ్ళకల్లా సచివాలయంలో ఇస్తున్నాడు. ఏ ఒక్క కార్యకర్త ఇవ్వలేదు, ఏ ఒక్క ప్రభుత్వం ఇవ్వలేదు. సచివాలయం దగ్గరనే అన్ని అర్హులైన కల్లా డబ్బులు అవి శాంక్షన్ అయితేనే వస్తున్నాయి, తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరికే తెచ్చి ఉదయమే 5:30కే. అది ఇంకా మంచి కార్యక్రమం. మరి చంద్రబాబు వాళ్ళే శాలరీ ఆయన ఇవ్వలేక, ఆయన ఇవ్వకపోయి ఓడిపోయి ఈ మాటలు అంటున్నాడు. 2014లో చెప్పినాడు కదా రుణమాఫీ చేస్తా అని. ఏం చేసినాడు? చేయకనే ఈయన అబద్ధం ఆడని చెప్పినాడు. నేను పెట్టను రుణమాఫీ అన్నాడు. అప్పుడు ఓడిపోయినాడు. 19లో గెలిచినాడు. పవన్ కళ్యాణ్ ఏమవుతుంది? రాజకీయ చరిత్ర లేదు ఆయనకు. వాళ్ళన్నకే లేదు. ఆయనకేముంది? వాళ్ళన్నయ్య 18 సీట్లు గెలిచి ఆడికి నయ్యంగా పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. అట్లాంటి వాళ్ళకు ఎట్లా నమ్ముతారు? ఆయన వల్గర్. అది ఆయన వల్గర్ అంతే. బూట్లతో కొడతా, చెప్పులతో కొడతా, గుడ్డలిప్పి కొడతా, ఇట్ట ఊగుతా మాట్లాడతాడు. ఇప్పుడు బీజేపీలో చేరినాక కొంత మర్యాదగానే మాట్లాడుతున్నాడు. పర్వాలే. బీజేపీ పొత్తుతో ఉన్నాడు మర్యాద మాట్లాడుతున్నాడు. పెద్ద పార్టీ కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి, దాంతో మద్దతు ఉన్నాడు కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు వచ్చే అల్లకొల్లమేగా అన్నీ ఇట్లాంటి మాటలే మాట్లాడేది. రాష్ట్ర లెవెల్లో ఇట్లాంటి మాటలే మాట్లాడేది ఆయన. అంత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి ఈసారి పులివెందులలో మేమే గెలుస్తాం, 170 గెలుస్తాం. కుప్పంలో కూడా మేమే గెలుస్తామంటే జగన్మోహన్ రెడ్డి కూడా 175 వస్తాయంటున్నాడు. ఎవరి పార్టీ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే వాళ్ళిద్దరూ జగన్ ఓడిస్తా ఉన్నారు. ఓడిగలరు. నేను చంద్రబాబును ఓడిస్తా, పార్టీని ఓడిస్తా అని జగన్ కూడా అంటున్నాడు కదా. సో మీ మళ్ళీ జగన్ వస్తే బాగుందంటే మాకు బాగుంటుంది. జగన్ వచ్చేనే మంచి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎవరు వచ్చినా గెలుస్తారు. ఇప్పుడు ఉండేదేమో ప్రజెంట్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ఏ. మళ్ళీ టికెట్ మారితే ఎవరికన్నా ఇచ్చే ఎవరు వచ్చినా వైఎస్ఆర్ఏ గెలుస్తారు. భద్రంగా ఉంది జగన్ పరిపాలన చెప్పనీకి లేదు. బాగుంది. ఎందుకంటే అన్నీ ఏవి రాని ప్రతి ఇదో తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ కాదు, ఒక వైఎస్ఆర్ కాదు, ఏ కులము కాదు, తలము కాదు, అందరికీ అబ్బుతానే ఉన్నాయి. అన్ని వసతులు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు ఇంకా పరిపాలన బాగా ఉండకుండా ఎట్లుంటుంది? మళ్ళీ జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. వాళ్ళు అంటున్నారు, మత్తుగా అంటారు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా అంటారు ఆయనందిలే అని. సరిపాన వాళ్ళు అంటుంటారు మామూలే. మీకు మళ్ళీ ఎవరు వస్తే బాగుంది? జగన్ వస్తే బాగుంది. మళ్ళీ నేను చెప్తేట మీకు మేము జగన్ వచ్చినే బాగుంటుంది, పరిపాలన బాగుంది. బాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి జగన్ ఓడిస్తా ఉన్నది. ఓడిచ్చారేమో చెప్పలేము. మళ్ళీ అది ఎట్లా చెప్తావు? అంటే వాళ్ళిద్దరు జగన్ భయపడుతున్నాడు కదా. జగన్ భయపడుతున్నాడు వాళ్ళిద్దరిని చూసి. ఏంటికి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ రావడం వల్ల వాళ్ళిద్దరు ఏంటికి? ఏం చంపుతారా, పొడుతారా? వాళ్ళు ఏమన్నా ఏం పొడిచేది గిడిచేది ఏమున్నదో ప్రజలలో వాతావరణం బట్టి ప్రజలు ఎట్లా చేస్తే అట్లా ఓడిన గెలుపుతారు. ఓడిని గెలిచని దాన్ని జగన్ ఓడిపోతారని భయం పడుతుంది.
ఎవరికి పవన్ కళ్యాణ్కి ఎవడున్నాడు వేసేవాడు తెలంగాణలో ఏమొచ్చినాయి వానికి 8 సీట్లు పెట్టుకుంటే ఏమొచ్చినాయి వానికి ఏం రాలేదా? ఏమొచ్చినాయి 50 వచ్చినాయి 7 ఎమ్మెల్యేలు పెడితే ఒక 9 మంది పెడితే డిపాజిట్ రాలే ఇంకా వాడు ఈడికి వచ్చి ఏం చేస్తాడు ఆ యువత మొత్తం నాకెళ్ళే ఉందన్నాడు కదా. యువత మొత్తం నాకెళ్ళే ఉంది. యువత మొత్తం నాకెళ్ళే ఉందన్నాడు సపోర్ట్. మామూలుగా నేను కూడా కంటే ఊళ్ళో నెంబర్కి పెట్టుకొని నేను కూడా కంటే అంతా నాదే అని మధ్యం కద్దు మరి వాళ్ళ నాయకుడు పెట్టినాడు పెద్ద నాయకుడు పెట్టినాడు మరి తోడిపోయినాడు ఎవరు? టీడీపీ నాయకుడు. ఎట్లా అది చెప్పలేము ప్రజలలో వాతావరణం ఎవడొస్తాడు చంద్రబాబు అన్న నన్ను గెలిపించి నీ తోరి ఇంతగా మెరుగైన పథకాలు ఇస్తా అన్నాడు. నీకు చూడ నాకు చూడ అయినా కానీ చంద్రబాబు ఎటువంటి వాడు జగన్ ఎటువంటి వాడు ప్రజలకు అందరికీ తెలుసు. వాడు బాబునే వీళ్ళు వచ్చే తోలుదిస్తా తొప్పేదిస్తా వాడిని చంపుతా అన్నాడు వాడి ప్రభుత్వంలో. అట్టటోడు పరిపాలన బాగా చేస్తాడని మేము అనుకుంటామా? ఎవడు అనుకుంటాడు? మళ్ళా కాదు మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నవాడు ఏడ రౌడీ చేసినాడు చెప్పను వాళ్ళను. ఏడ గుండెతనం చేసినాడో చెప్పను. అంటే ఇది ఒక రాక్షస పరిపాలన చేస్తున్నాడు మన అవునే అంటుంటారు. రాక్షస పాలన వాళ్ళు ఏదో ఓట్లు రాబట్టుకోనికి వాళ్ళు అంటూనే ఉంటారు. అనకుండా ఏడంటారు. మళ్ళీ గెలుస్తాడు. చంద్రబాబు జైలు పోయింది కదా. చంద్రబాబు జైలుకు పోని వస్తు రాని లేదు దాని లేదు దాని జగన్ జైలుకు పోయి వచ్చినాడే కదా. దాని జైలుకి పోవడం జైలుకి ఇంటికి రావడం అదంతా మామూలే. జగనే కావాలని జైలు పంపించాను చంద్రబాబుని. జగనే కావాలని పంపించినాడేమో వచ్చే మాకు తెలియదు అది అన్నీ వాళ్ళకు తెలిసింటుంది. అది మనకేం తెలిసింది? చంద్రబాబు తప్పు ఏం చేయలేదంట, స్కామ్ ఏం చేయలేదంట. తప్పు చేసింది చేయండి వానికి తెలుసు. తప్పు చేసినది చేయండి ఇప్పుడు మనకు తెలుస్తున్నది. చేసినది చేయండి నీకు తెలుసుంటుంది. తప్పు చేయకుంటే నిన్ను పెడతారు. వాళ్ళు తప్పు చేసినారనే పెట్టినారు. అది నీకు తెలుసు. తప్పు చేసినది చేయండి. నేను చేయలేదని మాట రాలేదు. చెప్పు నేను చేయలేదు నాది ఏం లేదు అని చెప్పమను. మళ్ళా చెప్పలేదేమి. సో మేము మళ్ళీ జాగ్రత్త వస్తే బాగుండు. ఇక్కడ బాగుండని అనుకుంటున్నారు అందరూ.